కానీ సార్ నేను ఒకటి రెండు గమనించాను సార్, కొంతమంది హయ్యెస్ట్ పెయిన్లో ఎన్లైటెంట్ వస్తుంది, అంటే వాడి సంఖ నాకి జీవితం అంతా పోయిన తర్వాత కొంతమందికి ఆనందం ఆనందం ఆనందంలో వస్తుంటుంది. రెండూ కరెక్ట్. టూ మచ్ కష్టాల్లో, పెయిన్లో ఆ వ్యక్తి పాపం ఇక చెప్పుకోవడానికి ఎన్ని కష్టాలు ఉన్నాయో అన్ని కష్టాలు పడితేనే ఎన్లైటన్మెంట్ పొందిన వాళ్ళు ఉన్నారు. ఏ కష్టం లేకుండా భోగాల మధ్యలో జీవితం అంటే భోగము భోగము భోగం, ఆ భోగాల ద్వారా కూడా ఎన్లైటన్మెంట్ పొందిన వాళ్ళు ఉన్నారు. రెండు కరెక్ట్. కానీ మళ్ళీ ఒక వ్యక్తిని చూసుకొని ఇతడు మొత్తం వీళ్ళని మనం చేయాలనుకుంటే కాదు. అది ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది. అందుకొరకు అసలు అందరూ గురువులు చెప్పేది ఏంటి అంటే, నువ్వు దాన్ని చూసి అతడు కష్టాలను పడ్డాడు కాబట్టి అందుకొరకు నువ్వు ఆ పద్ధతిని అవలంబిస్తేనే నీకు ఎన్లైటన్మెంట్ వస్తుంది అన్నది కూడా మూర్ఖత్వం. ఇతడు భోగాలను అనుభవించాడు కాబట్టి నువ్వు కూడా భోగాలను అనుభవిస్తేనే ఉద్ధత్వం వస్తుంది అన్నది కూడా రెండూ కరెక్టే. కానీ ఇది మీకు వర్తించకపోవచ్చు. ఎస్ పాయింట్ అది.